ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇంత చిన్న గింజ ఇంత మొలకయ్యి చెట్టయి దానికి పూతయి కాతయి మళ్ళీ సీడ్స్ వచ్చి ఎంత ఎనర్జీ ఉంటుంది వాటికి, దీనికి ఎంత పవర్ ఉంటుంది, అన్ని బెనిఫిట్స్ అంత పవర్ మన బాడీకి వస్తుంది అనమాట. నాకు నచ్చే స్ప్రౌట్స్లో బెస్ట్ స్ప్రౌట్స్ ఇది. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. చాలా బాగా తయారైన స్పెషల్ ముచ్చట ఏం లేదు కానీ మంచి హెల్దీ ముచ్చట చెప్పడానికి వచ్చిన ఈరోజు. యాక్చువల్లీ ఏంటంటే స్ప్రౌట్స్ అంటే నేను చేసుకున్నా, సో ఆలోచన ఏం లేకుండింది, బట్ చేసుకున్నా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఈసారి. అంటే కొన్ని ఎక్కువ చేసాం అనమాట, మాకు సరిపోవట్లేదని కొంచెం ఎక్కువ చేసుకున్నందుకు ఎక్కువ కనపడి నాకు చాలా అందంగా కనబడ్డాయి. అందంగా కనబడడం కాదు కానీ చాలా ఆరోగ్యానికి మంచివి, హెల్త్ చాలా 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 బెనిఫిట్స్, హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా. స్ప్రౌట్స్ గురించి బెనిఫిట్స్ అందరికీ తెలుసు, దాని గురించి నేను చెప్పట్లేదు. స్ప్రౌట్స్ అనగానే జనరల్గా పెసళ్ళు, శనగలు, ఉలువలు, బెబ్బర్లు, రాగులు, పల్లీలు, ఇంకా కొంచెం అటువైపోతే మనకు ఆల్ఫా ఇవన్నీ కూడా బోలెడు ఉంటాయి. సో వీటిల్లో ఉన్నన్ని బెనిఫిట్స్ దేంట్లో ఉండవు జనరల్గా. సో మంచి ప్రోటీన్ అదంతా కూడా. సో యాక్చువల్లీ ఏంటంటే అన్నిటినీ ఓకే అంటాం కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెంతులను స్ప్రౌట్స్ చేసుకొని తినొచ్చని. అబ్బా మెంతులా చేదు ఉంటాయని అనుకుంటారు, కాదు. అసలు మెంతుల్ని స్ప్రౌట్స్ చేస్తే ఎంత కమ్మగా ఉంటాయంటే చేదనే సమస్య లేదు. అండ్ దీంట్లో ఉన్నన్ని బెనిఫిట్స్ దేంట్లో లేవబ్బా. వేరే హెల్త్ బెనిఫిట్స్ పక్కకు పెడితే షుగర్స్ కానీ, షుగర్ వాళ్ళకైతే చాలా చాలా పనికొస్తుంది. అండ్ షుగర్ వాళ్ళు అనగానే ఒక మాట మర్చిపోవద్దు మనము, వాళ్ళు ఏదో షుగర్ వచ్చాక తింటారు వాళ్ళే తినాలని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మన పెద్దలు మనకేం ఆస్తులు లేకపోయినా వాళ్ళకుంటే మన వారసత్వంగా అడిగినా అడగకపోయినా, కొట్లాడకపోయినా, వాదించకపోయినా, కేసులు వేసినా వేయకపోయినా వచ్చేది మనకు ఈ షుగరు, ఈ బీపీ ఇలాంటివన్నీ కూడా వారసత్వంగా వస్తుంటాయి అన్నమాట. సో మన పేరెంట్స్కి ఉన్న లేకపోయినా బట్ ఎప్పుడు కూడా రాకముందు తీసుకునే జాగ్రత్తలు అనేవి చాలా చాలా మంచివి. వచ్చినాక సచ్చినట్టు తినాలనా అనకుండా, అసలు ఏమీ లేనప్పుడు హెల్తీగా ఉన్నప్పుడు మనము కొన్ని తింటూ మన బ్యాలెన్స్గా, ఇంటర్నల్గా బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ మనము 1 ఇయర్ నెట్టుకుంటూ ఒక 70-80s దాకా మనకు షుగర్లు, బీపీలు రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఈ మెంతులు అనేవి చాలా టేస్ట్ ఉంటాయి. ఫస్ట్ టైం నేను మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో తిన్నాక తర్వాత ఎప్పుడైనా సరే శనగళ్ళు, పెసళ్ళతో పాటు మెంతులు కూడా చేసుకుంటాం. బట్ ఈసారి ఎక్కువ చేసుకుంటే గ్యాప్ వచ్చింది ఎందుకో. సో గ్యాప్ వచ్చినాక మళ్ళీ చేసినా కాబట్టి మీకు చూపిద్దాం అనిపించింది అనమాట. ఇది విషయం. అండ్ ఎంత బ్యూటిఫుల్గా వస్తాయంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మెంతులకు స్ప్రౌట్స్ కానీ సపరేట్గా మనం తెచ్చుకోక్కర్లేదు. మనం కిచెన్లో ఉండే మన మెంతులను మాత్రమే డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. 100% మొలకలు వస్తాయి. అయితే వాటిని చేసే పద్ధతి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే జిగురు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలామంది భయపడతారు, జిగట అయిపోతుందేమో అలాంటిదని. అస్సలు ఏం లేదండి. సో అవన్నీ కూడా క్యాజువల్గా మొలుస్తాయి ఇవన్నీ కూడా, కాబట్టి టెన్షన్ ఏమీ లేదు. ఓకే, ఇట్లా పోసుకున్నాక ఫస్ట్ 2 సార్లు మంచిగా కడగాల. ఓకే, ఈ స్టేజ్లోనే మనం ఇట్లా రుద్ది కడగొచ్చు. కానీ ఒకసారి నానాక మాత్రం మెంతులను గట్టిగా రుద్దొద్దు. ఓకేనా, లైట్గా కడుక్కోవాల్సి వస్తుంది. మనము కడిగేటప్పుడు చూపిస్తాం. మళ్ళీ జస్ట్ దాన్ని 2 times కడుక్కోవాలి. ఇదన్నమాట. సో నేను ఈయనే కూర్చున్నా కాబట్టి ఈయనే చల్లేస్తా. ఈ ఫస్ట్ లేయర్ ఆఫ్ అక్కడక్కడ మెంతులు బయటకు వస్తాయి, అవన్నీ తాలు అనమాట. సో మామూలుగా అవి మొలకలు కూడా రావు మనకు, కొన్ని పోతుంటాయి, వదిలేసాలి వాటిని. ఇట్లా 1-2 సార్లు కడుక్కున్నాక ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అంటే మెంతులు స్ప్రౌట్స్ చేసేటప్పుడు కాకుండా ఎనీ స్ప్రౌట్స్కు నానబెట్టే టైంలో
ఫుల్ ఫ్లెడ్జ్గా వాటర్ లేకుండా పొరపాటుగా నానాక నీళ్ళ పైకి తేలితే మాత్రం అవన్నీ జిగురుగా అసలు మొలకలు వచ్చే సమస్య లేదనమాట. నల్లగా అయిపోతాయి, మొలకలు రావు, టేస్ట్ కూడా ఎట్లనో ఉంటుంది, ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది. కాబట్టి నానే టైంలో 100% లోపలికి ఉండాలి, వాటర్ చాలా ఎక్కువ పోసుకోండి. ఓకేనా, ఇది ఫస్ట్ టిప్పు. ఏ స్ప్రౌట్స్ చేసుకున్నా కూడా ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, జనరల్గా ఏం చేస్తుంటారంటే ఇగో ఇట్లా నిండంగానే ఇంకా చాలు కదా, నిండినాయి కదా అని అనుకుంటారు. అట్లా కాదు, స్ప్రౌట్స్కు నానబెట్టేటప్పుడు ఎక్కువ నీళ్లు పొయ్యాలి. మ్యాక్సిమం అవి ఎంత కూడా నానినా సరే నీళ్ళు ఇంకా పైన 1-2 ఇంచెస్ వాటర్ ఉండాలి మనకి నానాక కూడా. అట్లా చేసుకుంటేనే స్ప్రౌట్స్ సూపర్గా వస్తాయి అన్నమాట. దీన్ని ఇట్లా పక్కకు పెట్టి మినిమం జనరల్గా 12 అవర్స్ అని చెప్తారు, 12 అవర్స్ కాదండి, మినిమం 16 to 18 అవర్స్. అంటే నైట్ నానబెడితే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ తీసుకొని దీన్ని ఇట్లా చేయాలన్నమాట. అంతేగాని 12 అవర్స్ మార్నింగ్ లేవంగానే మళ్ళీ నైట్ నానబెట్టాం కదా మార్నింగ్ లేవంగానే చేస్తే స్ప్రౌట్స్ కొంచెం సరిగ్గా రావు, కొన్ని వస్తాయి కొన్ని రావు, అట్లా ఉంటుంది అనమాట. అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మినిమం 16 to 18 అవర్స్ నానాలి ఇది. సో ఇట్లా తీసాక వాటిని నీట్గా నీళ్ళని వంపేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ గట్టిగా దాన్ని పిసికేసి పై లేయర్ అంతా తీసేసి అట్లా చేయొద్దు. హల్కగా చేతులతో ఇట్లా నీట్గా గడుక్కుంటూ 2 సార్లు 3 సార్లు వాటర్ వంపేసేయండి. ఓకేనా, సో మళ్ళీ నీళ్ళు వంపినాక దాంట్లో అది పోతుంది ఇది పోతుంది అనొద్దు. బట్ మనం ఫైనల్గా తినాల్సింది స్ప్రౌట్స్ కాబట్టి జిగురు అలాంటిది ఉండొద్దు. టేస్టీగా ఉండాలంటే లైట్గా ఇట్లా చేతులతో ఇట్లా అంటున్నా కదా, ఇట్లా అనండి అనేసి నీళ్ళు వంపండి. 1, 2, 3 సార్లు వంపండి. అప్పుడు మనకు మెంతులు పట్టుకున్నా కూడా జిగురుగా ఉండవు అనమాట. ఆ స్టేజ్లో నీట్గా తీసుకొచ్చి ఒక క్లాత్ మీద ఇట్లా ఆరేసేయండి. ఆరేసాక ఎప్పుడైతే ఫైనల్గా మనకు తడి అండకుండా కంప్లీట్గా డ్రై, అంటే ఎండాకాలం అయితే అట్లా 2-3 గంటలు వదిలేస్తే ఎండిపోయినట్టుంటే అట్లా కాకుండా కొంచెం తడి ఉండొద్దు అంతే. వాటర్ డ్రాప్స్ ఎక్కడ తగలకుండా ఇట్లా చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇది స్ప్రౌట్స్ బాక్స్ తీసుకొని చేసుకోండి. లేదంటే మంచి కాటన్ క్లాత్లో గట్టిగా కట్టేసి దేంట్లో నానబెట్టి దాని మీద బరువులు కూడా పెట్టవచ్చు. సో అది ఇంకా సింపుల్ టెక్నిక్. ఈ మధ్యలో మట్టివి కూడా వస్తున్నాయి, ఇత్తడివి కనపడ్డాయి రీసెంట్గా, చాలా వెరైటీస్ వస్తున్నాయి. బట్ మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ఇందులు ఉంది కాబట్టి ఇందులు ఇట్లా వేసేసి మూసినాం అనమాట. మూసాక నెక్స్ట్ డే కాకుండా 48 అవర్స్ తర్వాత తీయండి. ఎందుకంటే 24 అవర్స్ తర్వాత చిన్న ఉంటాయి, అంత చిన్న కాకుండా కొంచెం పెద్దగా వస్తే బాగుంటుంది. సో ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత మన స్ప్రౌట్స్ ఇట్లదే అనమాట. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నేనైతే 3 డబ్బాలలో చేసి పెట్టుకున్నా. ఇవి ఆల్మోస్ట్ అందరం తింటే 1 వీక్ వస్తాయి. సో 1 వీక్ సరిపడా ఎట్లా నిల్వ ఉంచుకోవాలో కూడా మీకు ఇప్పుడు పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఓకేనా, చూడండి లైట్ లేయర్ వేసినాం. ఇది కింద వాటర్ పెట్టాలి. ఈ హ్యూమిడిటీకి ఇవన్నీ ఇట్లా మొలకలు వస్తాయి అనమాట. లాస్ట్ లేయర్ నాకు ఫస్ట్ తెలియకుండా ఏం చేసేదాన్ని అంటే అందులోకి వెళ్ళి మన వాటర్ డ్రాప్స్ ఇంట్లో పడతాయేమో అనుకుంటుంటే నేను, బట్ వాడడం అలవాటు అయ్యాక తెలిసింది ఇందులో వాటర్ కంపల్సరీ పెట్టాలని. ఓకే, ఇదన్నమాట. సో బ్యూటిఫుల్ స్ప్రౌట్స్ లేయర్గా చూపిస్తాం మీకు. చూడండి ఎట్లున్నాయో, 48 అవర్స్కి అనమాట. ఇది విషయం. వావ్, బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు తడి ఉండదు, జిగురు ఉండదు, ఏమీ ఉండదు. నీట్గా పొడిగా ఇప్పుడు మనం పెసళ్ళు శనగలు వేసుకుంటే ఎట్లుంటుందో అట్లనే ఉంటాయి మెంతులు కూడా. ఓకేనా, అండ్ చూడ్డానికే కాదు తింటే కూడా సూపర్ ఉంటుంది. వీటిని ఎట్లా తీసి పెట్టుకుంటా అంటే ఎవ్రీడే మనకు ఓపిక ఉండదు కాబట్టి నేను వారానికి సరిపడా స్ప్రౌట్స్ చేసి పెట్టుకుంటాను అనమాట. అట్లాంటి దానికి అన్నిటికీ ఇలాంటి ఒక బౌల్స్ తీసి పెట్టేసుకుంటా.
సో వీటిని ఏం చేస్తుంటే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవచ్చు, మీకు ఓపిక ఉంటే రోజు చేసుకోండి. నాకు ఓపిక లేదు కాబట్టి వారానికి ఒకసారి చేసి పెట్టేసుకుంటా. సండే మనకు పరులు అన్నీ పెట్టుకోవద్దనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఫ్రైడే రోజు నానబెడితే సాటర్డే అన్నీ సెట్ చేసి పెట్టేసుకొని సో సండే వదిలేస్తే మండే కల్లా ఫ్రెష్ స్ప్రౌట్స్ ఉంటాయి. అవి మళ్ళీ మనకు సాటర్డే దాకా వస్తాయి అనమాట. లేదంటే ఫ్రైడే దాకా చేసుకోండి. సాటర్డే సండే కుమ్మేసి ఏదైనా బ్రేక్ఫాస్ట్లు తినండి, ఇది మాత్రం సూపర్ ఉంటాయి అనమాట. అది సంగతి. అయితే కింద కంపల్సరీగా ఒక డ్రై క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ మంచి క్వాలిటీది కానీ వేయండి. సో వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఎందుకంటే పైన వాటర్ వస్తుంది, దీనికి స్టీమ్ లాగా మొలకలు చాలా హీట్ జనరేట్ అవుతుంది అందులో. అంటే బాడీకి హీట్ కాదు, భూమిలో వేసినప్పుడు ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో జనరల్గా మొలకల్లో కూడా అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. బట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇంత చిన్న గింజ ఇంత మొలక అయ్యి చెట్టు అయ్యి దానికి పూతయ్యి కాతయ్యి మళ్ళీ సీడ్స్ వచ్చి ఎంత ఎనర్జీ ఉంటుంది వాటికి, దీనికి ఎంత పవర్ ఉంటుంది, అన్ని బెనిఫిట్స్ అంత పవర్ మన బాడీకి వస్తుంది అనమాట. ఓకేనా. దీని ఇలా కింద ఒక టిష్యూ వేసాను కదా, దీంట్లో ఇది ఇట్లా చేసుకున్నాక మళ్ళీ పైన ఒక డ్రై క్లాత్, కాటన్ క్లాత్ కానీ ఒక మంచి టిష్యూ కానీ వేయండి. అండ్ క్వాలిటీ మంచిగా ఉన్న టిష్యూస్ మాత్రం వాడండి. మామూలుగా పిచ్చి పిచ్చి వాడితే ఏమవుతుందంటే తేమకు అన్ని ముక్కలైపోయి మళ్ళీ మనకి పేపర్ ఇందులో కలుస్తుంది. ఓకేనా. అట్లా కాకుండా జస్ట్ క్వాలిటీ మంచిది ఉండండి, లేదంటే క్లాత్, కాటన్ క్లాత్ వేసేసుకోండి. ఇట్లా పెట్టేసుకున్నాక మూత పెట్టి ఎయిర్ టైట్ మంచి స్టీల్ దాంట్లో కానీ మంచి ప్లాస్టిక్ వాటిలో కానీ వేసేసుకోండి, లేదంటే గాజు అయితే ఇంకా బెటరు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఓకేనా. మీకు 1-2 days తర్వాత 3 days తర్వాత ఏమవుతుందంటే పై లేయర్ ఉంటుంది కదా, బాగా తడైపోయి ఇది మెత్తగా అయిపోతుంది. తీసేసి మళ్ళీ ఫ్రెష్ టిష్యూ వేస్తే ఇంకా ఫ్రెష్ ఉంటాయి మనకు. అదర్వైజ్ ఆ తడంతా కూడా గింజల్లోకి వెళ్ళిపోయి జిగురు స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా చేసుకోవద్దు మనం. ఓకేనా. ఇది విషయము. అండ్ టేస్ట్ విషయానికి వస్తే అసలు చేదు అనే వర్డ్ ఇందులో ఉండదబ్బా. కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా అన్ని స్ప్రౌట్స్ ఎట్లా తింటామో అట్లా తినొచ్చు అనమాట దీన్ని. ఓకేనా. షుగర్ పేషెంట్స్కు చాలా మంచిది, షుగర్ రాని వాళ్లకు, షుగర్ రాబోతుంది అనుకునే వాళ్ళకు ఇంకా మంచిది. పిల్లలకు వీటన్నిటితో పాటు మనము ఫ్రూట్ సలాడ్ అలాంటివి వేస్తాం కదా, ఇవి ఇవ్వండి. చేదు ఉండదు, వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే కర్రీస్లో వేసుకునేటప్పుడు మీరు రెగ్యులర్గా మెంతులు వేస్తూ ఉంటాం కదా, ఇట్లా స్ప్రౌట్స్ చేసి పెట్టుకొని వేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వీలైనంత వరకు స్ప్రౌట్స్ను రాగానే తినాలా, రాగా తినని పక్షంలో కొన్నిసార్లు వేసేసుకోవచ్చు మనం. ఓకేనా. ఇదన్నమాట విషయము. అండ్ మోర్ ఓవరు ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అబ్బా. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, క్యాన్సర్ కారకాలు కూడా ఇందులో ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలిచ్చే తల్లులకు ఇవి చాలా మంచిది, పాలు బాగా పడతాయి వాళ్ళకు. ఓకే. పిల్లలకు ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి కంపల్సరీ తినండి. అండ్ ఆ టైంలో చాలామంది ఏమనుకుంటారంటే ఇవి తింటే స్ప్రౌట్స్ తింటే గ్యాస్ వస్తుంది, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. కాదు, దీనివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ 100% ఉండవు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు పెసళ్ళు, శనగలు వీటితో పోల్చినప్పుడు చాలా తొందరగా డైజెషన్ అయ్యే స్ప్రౌట్స్ మన మెంతులు అన్నమాట. ఓకేనా. ఇది ఇంకొకటి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి, అంటే నాలాంటి వాళ్ళకి అనమాట. అనుకుంటా అవుతున్నట్టున్నా కదా ఈ మధ్య, జర అబ్జర్వ్ చేస్తుర్రా, నన్ను చూస్తుర్రా, బాగానే ఉంటున్నానా. ఓకే. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి చాలా మంచిది. అండ్ పొట్టలో గ్యాస్ లాగా లేదంటే ఉబ్బరంగా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీలైనంత వరకు మెంతులు, మెంతి కూర, 2 ఆకులు వచ్చే మెంతి కూర వండించుకోవడానికి మనకు పెద్ద పెద్ద తొట్లు, పెద్ద పెద్ద ప్లేస్లు అవసరం లేదు. ఇంట్లో మీకు రోడ్డు పక్కన ఉన్న ఇసుక పట్టుకొచ్చుకున్నా సరే దాంట్లో మెంతులు వేస్తే 3వ రోజు కల్లా మంచిగా మొలుస్తాయి. కరెక్ట్ 7 రోజుల్లో 2 ఆకులు వేసేసి ఇంత వస్తాయి. అక్కడికి ఇంతే దాంట్లో వేసుకొని కట్ చేసుకొని కర్రీలు వేసేసుకోండి. చాలా ఈజీ, చాలా బెస్ట్గా దీన్ని గ్రోత్ చేయొచ్చు, చాలా బాగా గ్రోత్ చేయొచ్చు. ఓకేనా. మెంతుల వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా మెంతులు రోస్ట్ చేసేసి ఇంకొకటి చేస్తాము. సో దాన్ని కూడా నేను మీకు చూపిస్తా, అది చాలా మంచిది. బట్ అప్పటి వరకు హెల్దీయెస్ట్
టేస్టీయెస్ట్ ఇంకేమన్నా ఉంటే చూడండి, అవన్నీ దీనికి అప్లికబుల్ కాబట్టి హ్యాపీగా మెంతులను స్ప్రౌట్స్గా వాడండి. చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నా. 90% ఎట్లుంటాయంటే మనం పెసళ్ళు అట్లా తింటాం కదా, అట్లుంటాయి అనమాట. చేదు అనేది ఎక్కడో లాస్ట్ మూమెంట్లో కొంచెం తగులుతుంటాయి, అదర్వైజ్ అసలు చేదు అనే విషయమే తెలియదు దీంట్లో. ఓకేనా? ఇన్ఫ్యాక్ట్ చాలా కమ్మగా ఉంటాయి. వేరే స్ప్రౌట్స్తో కలిపి తింటే ఇంకా అసలు ఏది తెలియదు. రకరకాలుగా వాడుకోండి దీన్ని. ఓకేనా? రోటి పచ్చళ్ళల్లో వేసుకోండి, అప్పటికప్పుడు వేసుకుంటుంటాం కదా, అట్లా పచ్చళ్ళల్లో వేసుకోండి. దీంట్లో స్ప్రింకిల్ చేసుకునే దాంట్లో వేసుకోండి. ఏదో ఒక రకంగా వాడుకోండి మొత్తం మీద. ఓకేనా? ఇదన్నమాట విషయము. నాకు నచ్చే స్ప్రౌట్స్లో బెస్ట్ స్ప్రౌట్స్ ఇది. రాక్షసులకు చేదు నచ్చుతుంది అంటే అట్లా నేను రాక్షసినే మరి. ఓకే, బాగుంది కదా? ఇదనమాట వారానికి సరిపడా నాకు మెంతుల స్ప్రౌట్స్ తయారైపోయింది. మర్చిపోకుండా చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామందికి ఉన్న అపోహ చేదు ఉంటుంది, అది ఉంటుంది, తినబుద్ధి కాదు, లేదు కమ్మగా ఉంటుందని కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.